టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. పోలవరం ప్రాజెక్టు సందర్శనలో సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, తెలుగుదేశం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ వంకా రవీంద్రనాథ్. ఈనాడు ఈటీవీ అధినేత రామోజీరావుకు సంతాపం. ఆంధ్రప్రదేశ్ మల్టీ సర్వీసెస్ కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం. శంకర్ మఠంలో వైభవంగా శ్రీరుద్రయాగం మహాపూర్ణాహుతి. ఉమాచంద్ర మౌళేశ్వర స్వామి, సర్వమంగళ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు. త్యాగానికి ప్రతీక బక్రీద్. పట్నంలో మసీదుల్లో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు. పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ప్రయత్నం సఫలం కానుందని తాడేపూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు బొలిశెట్టి శ్రీనివాస్ ఘన స్వాగతం పలికారు. ప్రతి సోమవారం పోలవరం అంటూ చంద్రబాబు నాయుడు చేసిన పర్యటన పోలవరం ప్రాజెక్టు పట్ల ఆయన నిబద్ధతకు నిదర్శనమన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు పోలవరం పర్యటన సందర్భంగా తాడేపూడెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల మల్లికార్జునరావు ఘన స్వాగతం పలికారు. లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం స్థానిక ఛాంబర్ ఆఫ్ కామర్స్లో సోమవారం జరిగింది. అధ్యక్షులు పివిఎన్ లక్ష్మీనారాయణ, కార్యదర్శి చిన్నం జగదీష్, కోశాధికారిగా భీమవరపు మహాలక్ష్మిలతో వంకా రవీంద్రనాథ్ ప్రమాణ స్వీకారం చేయించారు. పేదలకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో గట్టి మాణిక్యలరావు, మదన్ మోహన్ అగర్వాల్, పేరుచెర్ల మురళీ కృష్ణరాజు, సత్యనారాయణ, శంకర్ శ్రీనివాస్, దాట్ల లక్ష్మీపతిరాజు, గ్రంథి సత్యనారాయణ, ఎల్ఎస్వి నాగేశ్వరరావు, వంగపండి రామ్మోహన్ రావు, జీడిగుంట హరిబాబు, పస్సా వెంకటేశ్వరరావు, గోగు కిరణ్ కుమార్, కప్పల నరసింహమూర్తి, కేకే విశ్వేశ్వరరావు, సిహెచ్ వెంకటేశ్వరరావు, పేరూరి కాశయ్య, పేరూరి చిన్న సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. లాస్ట్ ఇయర్ ఎన్ని కార్యక్రమాలు చేశారు, డయాబెటీస్ కార్యక్రమాలు ఎన్ని చేశారు, బ్లడ్ డొనేషన్స్ ఎన్ని చేశారు, అలాగే లెక్చరర్స్ ఎలా సన్మానం చేశారు, స్టూడెంట్స్కి ఏ విధమైన సపోర్ట్ చేశారు అనేవన్నీ మీరు చెప్పడం జరిగింది. లైన్స్ అంటే మీకు తెలుసు. అందులో ముఖ్యంగా తాడేపూడెం అంటే ఎక్కువ మంది మర్చెంట్స్, వ్యాపారస్తులు ఉంటారు. వ్యాపారం చేసుకుంటూ మరి వారికి ఉండేటువంటి లాభాల్లో కొంత భాగాన్ని సమాజ సేవ కోసం కేటాయించాలి. మనం ఎక్కడైతే సంపాదించామో ఆ ప్రాంతం కూడా అభివృద్ధిలోకి రావాలి అనే భావంతో సమాజ సేవ కోసం లైన్లో జాయిన్ అవుతారు. లైన్లో చేయడం మూలంగా ఇతర ఆర్థికపరమైన ఉపయోగాలే ఉండవు, కానీ మానసికంగా చాలా తృప్తి కలుగుతుంది. ఖచ్చితంగా మనం ఒక్కరే కాకుండా ఒకరు చేస్తే ఒక లిమిటేషన్ ఉంటుంది. అలా కాకుండా ఒక గ్రూప్ ఆఫ్ ది పీపుల్ 10 మంది 100 మంది కలిసి చేస్తే ఎక్కువ ధనం చేరి ఆ ధనంతో ఎక్కువ మంది సర్వీస్ చేయొచ్చు, అనుకున్న టార్గెట్ చేయొచ్చు అనే భావంతో లయన్స్ క్లబ్లు వచ్చినాయి. మరి లయన్స్ క్లబ్ కాన్సెప్ట్ 6 సంవత్సరాల క్రితం మెల్విన్ జోన్స్ మహనీయుడు అమెరికాలో ఆలోచన వచ్చింది వారికి.
1969లో ఇప్పుడు వంకా రవీంద్రనాథ్ గారు డిఎస్ క్లబ్ అన్నారు. 1968-69లోనే తాడేట్లు కూడా డిఎస్ క్లబ్ ఉన్నాడు. ఆ రోజులో నేను జనరల్ సెక్రటరీ. 69 9th క్లాస్ 10th క్లాస్ చదివేటప్పుడు అప్పుడే డిఎస్ క్లబ్లో ఉండి ఈ నందమూరు ఈ ఏరియా అంతా కూడా నేను డిఎస్ సెక్రటరీగా ఉండగా అక్కడ ఈ ఎర్రకాలం పొంగిపోయి మొత్తం అన్న ఊర్లన్నీ అయిపోయినప్పుడు ఆ రోజుని మానేపల్లి రాజా అని చెప్పేసి అతను కూడా ప్రెసిడెంట్ లేదా బొడ్డూరు సుబ్రహ్మణ్యం గారు ప్రెసిడెంట్గా ఉంటున్నారు. ఆ రోజుల్లో మేము డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఉండేది. వ్యాన్ మీద పులిహార ప్యాకెట్లు అవి తీసుకెళ్ళి మేమే మొల లోతు పైచల్లగా అంటే పీక్ దాకా నీళ్లు ఉన్నాయండి, ఊర్లు కొట్టుబడ్డాయి. ఆ టైంలో మేము పులిహార ప్యాకెట్లు బయటపోయి సర్వీస్ చేస్తాం. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఎప్పుడూ కూడా ఎన్నోలు కాకుండా సర్వే చేస్తుంటే భగవంతుడు కృప వలన మనము 10 రూపాయలు సర్వీస్ చేస్తే మనకు 100 రూపాయలు రిటర్న్ వస్తాయి. అది నా జీవితంలో నిజమైందని సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇది లయన్స్ క్లబ్లో ఇందాక విశ్లేషణ చేస్తున్నప్పుడు సార్ అడిగారు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి లయన్స్ క్లబ్లో ఉన్నారని. నేను యాక్చువల్గా లాస్ట్ 6 years నుంచి లయన్స్ క్లబ్లో ఉన్నా కూడా నేను యాక్టివ్గా ఏ రోజున ఫుల్గా పార్టిసిపేట్ చేయలేదు. ఇది నాకు అనుకోని వరంగా ఈరోజు మీ ముందు ఇవాళ ప్రమాణ స్వీకారం చేశాను. ఫస్ట్గా నా పేరు మొదటిగా ప్రపోజ్ చేసిన మా శ్రీ వాసవి జిఎంఆర్ కాలేజీ ప్రెసిడెంట్ అయిన శని సూర్యనారాయణమూర్తి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. సో ఇప్పుడు కూడా ఈ కొత్తగా ఇచ్చిన బాధ్యతని ఫస్ట్ నేను భయపడ్డాను. బట్ నేను అనుకున్నాను ఎప్పుడైతే అందరూ పెద్దలందరూ కూడా పాలసీ ఇచ్చి మేమంతా మీ అంకా ఉంటాం, మీరు ముందుకెళ్ళండి చేయండి అని అన్నారు. సో ఇంకా ఈ లైనిజం ఇప్పుడు దాకా మన పెద్దలు అందరూ కూడా ఒక 4 కార్నర్స్ మన 4 గోడల మధ్య మనం మీటింగ్లు పెట్టుకుని మనం ఏం చేయాలి ఒక ఆదర్శంగా మనం చేస్తున్నాం. ఇది యంగ్ జనరేషన్ కూడా తీసుకెళ్ళాలని నా మనసులో సంకల్పం. తాడేపల్లి లయన్స్ క్లబ్ జిల్లాలోనే మొట్టమొదటి లయన్స్ క్లబ్. గత 40 సంవత్సరాల బట్టి తాడేపల్లిలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ రావడం జరుగుతుంది. గత 2 సంవత్సరాల నుండి మా బాబాయ్ గారైన పదకొండవ గుప్తా గారు 2 లైన్ ఉచిత నేత్ర వైద్యం ఇవ్వడానికి వారు డొనేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే తాడేపల్లి లయన్స్ క్లబ్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఎవరికి ఏ విధమైన ఇబ్బంది కలిగినా మా అధ్యక్షులు గారిని సంప్రదిస్తే మేమందరం కూడా కలిసి వృద్ధవక్తి సహాయంగా చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన అధ్యక్షుల వారికి కూడా వారికి ఏ విధమైన సహాయ సహకారం కావాలన్నా ఎప్పుడూ నేను మీ వెంట ఉంటానని ఈ సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈనాడు ఈటీవీ అధినేత రామోజీరావు మృతి కేబుల్ రంగానికి పత్రికా రంగానికి తీరం లోటని పలువురు వక్తలు పేర్కొన్నారు. ముందుగా రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సోమవారం పెంటపాడు ఆర్యవేశ కళ్యాణ మండపంలో ఉభయ గోదావరి జిల్లాల మల్టీ సర్వీసెస్ కేబుల్ ఆపరేటర్ల సమావేశం జరిగింది. సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మల్టీ సర్వీసెస్ కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎస్ వెంకట్రావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ ఈనాడు రామోజీరావు 1995లో ఈటీవీ ఏర్పాటు చేశాక కేబుల్ ఆపరేటర్లకు భరోసా వచ్చిందన్నారు. నూతనంగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు. పోల్ ట్యాక్స్ రద్దు చేయాలని, ఆపరేటర్లకు చట్టబద్ధత కల్పించాలని, ఏపీఎస్ఎఫ్ఎల్ భాగస్వామ్యం కల్పించాలని, అసంఘటిత కార్మికులుగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సమావేశంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కేఆర్ కృష్ణారావు, దుర్గాప్రసాద్, సీతారామయ్య, గోవింద్, ఉభయ పశ్చిమ గోదావరి జిల్లాల నుండి ఏలూరు రూరల్ సెక్రటరీ భాస్కర్రావు, కోశాధికారి రామారావు, మేడిది విశ్వేశ్వరరావు, కొవ్వూరి శ్రీరామరెడ్డి, నల్లమిని సీతారామరెడ్డి, మాకా శ్రీనివాస్, సిహెచ్ శివప్రసాద్, పి వీర్రాజు, ఆర్ రంగనాయకులు, ఎం శ్రీను, ప్రత్తిపాడు శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఒక మన రామోజీరావు గారి గురించి సంతాప సభ పెట్టడం జరిగింది. ఈయన మన కేబుల్ ఆపరేటర్లకి ఒక విధంగా దిశ నిర్దేశ కూడా ఈయన కేబుల్ ఆపరేటర్లు నిలబెట్టారు. అందరూ కూడా 91, 92, 93 నుంచి కేబుల్ ఆపరేటర్లు ఉన్నారు. 94 నుంచి కూడా 95 వచ్చేటప్పటికి ఆ క్యాసెట్లతో వేసుకున్న
కలెక్షన్లు తగ్గుతున్నాయి. క్యాసెట్లతోనే వేసేవారు. అలాగే కలెక్షన్లు తగ్గుతున్న టైంలో 95లో ఈయన ఈటీవీ సరాగాలతో ప్రస్తావన మొదలుపెట్టారు. ఆ ప్రస్తావన మొదలుపెట్టిన తర్వాత కేబుల్ ఆపరేటర్లు, కొత్త కేబుల్ ఆపరేటర్లు అలాగే పాత కేబుల్ ఆపరేటర్లు కూడా ఈ రంగంలో స్థిరపడినారు. ఆయనకి ఈ కేబుల్ ఆపరేటర్లు ఎంతైనా రుణపడి ఉన్నారని ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాం. ప్రముఖులు మార్గదర్శి అయినటువంటి రామోజీరావు గారు సంతాప దినాన్ని ఈరోజు మనందరం కూడా చేయడం జరుగుతుంది. అయితే ఆయన్ని చూసి మనం ఏంటంటే ఆయన మనకి ఎలాంటి చేదుడు వదులుగా ఉన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆయన చాలా చిన్న స్థాయి నుంచి అనేకమైన కార్యక్రమాల వ్యాపారాలు చేసుకుంటూ చాలా ఉన్న స్థితిలోకి వెళ్ళారు. కానీ ఆయన ఆదర్శంగా తీసుకుని ఇదే ఇండస్ట్రీలో మనం కూడా అనేక రకాలుగా ఎదగడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. కాకపోతే మనం ఏం చేసామంటే ఎంతవరకు చేయాలో అంతవరకునే చేసాం తప్ప దీన్ని అభివృద్ధి దిశగా ప్రయాణం చేయడం కోసం మనం ప్రయత్నాలు చేయలేదు. కానీ రామోజీరావు గారు చూసేసరికి అన్ని రకాల అన్ని భాషల ఛానల్స్ని కూడా ప్రొవైడ్ చేసి అన్ని మతాలకి సంబంధించి కానీ అన్ని కులాలకి అన్ని వర్గాలకి సంబంధించిన ఛానల్స్ అన్నీ కూడా బయటికి రిలీజ్ చేస్తూ అదే రక పేపర్ను కూడా ఇస్తూ మనకి చాలా రకాలుగా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఏంటంటే కొంచెం ఆయన ఆదర్శంగా తీసుకుని మనం కూడా ఇకపై కేబుల్ టీవీ పరిశ్రమని ఇంకా కొంచెం ఎదరికి తీసుకెళ్ళి మన మహోన్నతమైన భవిష్యత్తు కోసం ఈ కేబుల్ టీవీని నిలబెట్టుకోవడం కోసం మనం కృషి చేయాలని చెప్పేసి ఆయన ఆత్మశాంతి చేకూరాలని చెప్పేసి మన అందరి ద్వారా ఆయన ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. మొట్టమొదట కేబుల్ స్టార్ట్ అయినప్పుడు చాలా రకాలుగా విన్యాసాలు చేసామండి మనం. ఆ టైంలోని మనకి ఆపద్బాంధుడు అండి ఆయన. కేబుల్ ఆపరేటర్కి ఆపద్బాంధవుడు. మనల్ని ఆ రోజున ఆదుకున్నాడండి. వ్యవస్థలో నిలబడడానికి ఈ రోజున మనం వ్యవస్థలో నిలబడడానికి కారణభూతుడయ్యాడండి ఆయన. మధ్యలోని వేరే వేరే ఛానళ్ళు వచ్చాయి కానీ ఈటీవీలాగా నిలకడగా ఏమీ సరిగ్గా నిలబడలేదండి అప్పట్లో. కంటిన్యూ ఛానళ్ళు చూపించింది మనకి ఈటీవీ ఛానల్లే. కాబట్టి మనకి ఫుడ్ ప్రదాత అనమాట. మనకు ఫుడ్ పెట్టిన ఆయన స్మరించుకోవడం, ఈ రోజున మనం అందరం ఆయన గురించి మాట్లాడుకోవడం అనేది చాలా మంచి విషయం కనుక ఆయనకి మనం చాలా రుణపడి ఉంటాము. ఆయన్ని ఇప్పుడే కాదు ఎప్పుడూ కూడా మనం మర్చిపోకూడదు. 93, 94లో ఆపరేటర్ల వ్యవస్థ మండలానికి 3-4 ఉన్న సమయంలో 1995 ఆగస్టు 28వ తారీఖున ఈటీవీని పెట్టడం జరిగింది. 96, 97 వరకు కూడా ఒక మండలానికి 3-4 ఉండే ఆపరేటర్ల వ్యవస్థ. ప్రతి గ్రామంలో కూడా ఈటీవీ ద్వారా ఎప్పుడైతే వచ్చిందో దాని ద్వారా చాలామంది ఆపరేటర్ల వ్యవస్థ పుట్టించిన గొప్ప మహోన్నతుడు మరి ఈయన రామోజీరావు గారు. సో అప్పుడు 96, 97లో కూడా మాకు ఇంచుమించుగా ఈస్ట్ గోవాలో 2 సంవత్సరాలు నేను 70-80 మంది ఆపరేటర్ల డిష్లు కూడా బిగించాను అప్పట్లో స్టార్టింగ్లో వచ్చిన వాళ్ళందరూ కూడా. మరి ఆ నుంచి ఈనాటి వరకు కూడా కేబుల్ ఆపరేటర్గా ఉపాధి పొందుతూ ప్రతి ఒక్కరూ కూడా ఈ కేబుల్ రంగంలో తమ కుటుంబాలను పోషించుకుంటూ పిల్లలను చదివించుకున్నారంటే ఆ మహానుభావుడు ఆ రోజున 18 గంటలతో మొదలుపెట్టిన ఈటీవీ ప్రధాన కారణం. వైభవంగా రుద్రయాగం మహాపూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. స్థానిక శంకరమఠంలో ఉమా చంద్ర మౌళేశ్వర స్వామి సర్వమంగళ అమ్మవార్ల దేవాలయంలో పవిత్రోత్సవాలు, రుద్రయాగం, తపోవనం, సచ్చిదానంద సరస్వతి స్వామి చేతుల మీదుగా మహాపూర్ణాహుతి జరిగింది. కుంభాభిషేకం నిర్వహించారు. శృంగేరి పరీక్షాధికారి గుల్లమల్ల దత్తాత్రేయ ఘనాపాటి పండితులు రుద్రక్రమం పారాయణ చేశారు. జగద్గురు ఆదిశంకరాచార్య స్వామివారికి విశేష అర్చనలు చేశారు. స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకాలు, అమ్మవారికి విశేష కుంకుమ అర్చనలు చేశారు. ప్రయాగ కిషోర్ జోషిల పాండురంగ శాస్త్రి దీక్షా దంపతులుగా ఉన్నారు. 3000 మంది భక్తులు యాగ ప్రసాదాన్ని స్వీకరించారు. మహారుద్రయాగ క్రతువులో 20 మంది పండితులు పాల్గొన్నారు. విశేష అన్న ప్రసాద వితరణ జరిగింది.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, DMAS, ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536, సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. ప్రతిష్టాత్మక ఐరిస్ ఫ్లోరెట్స్ వరల్డ్ స్కూల్ ఇప్పుడు మన తాడేపల్లిగూడెంలో. 3 countries, 145 above schools, 100 above awards, 50 years of collective experience, Cambridge curriculum, CBSE syllabus, a BITS Pilani and IIM alumni initiative, civils, IIT, NEET orientation program, nursery to 5th AC classrooms, nursery to 10th digital classrooms, robotics and coding classes, music, dance, arts, martial arts, yoga. Admissions prarambham. Irish Florets World School, APHB Colony, Tadepalligudem. Cell numbers 9030628609 and 7780385235. తాడేపల్లిగూడెం పట్టణ నడిబొట్టున పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బలుసులెమ్మ అమ్మవారి ఆలయ సమీపాన అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్, సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్, విశాలమైన 6 గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్, విశాలమైన పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు. బుకింగ్ కోసం సంప్రదించండి. మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులెమ్మ అమ్మవారి కళ్యాణ మండపం, ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన, తాడేపల్లిగూడెం. సెల్ 9966375969. త్యాగానికి ప్రత్యేకమైన బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రవక్త మహమ్మద్ త్యాగ నిరతిని స్మరించుకుంటూ నిర్వహించుకునే ఈ పండుగ ముస్లిం సోదరులందరికీ భగవత్ అనుగ్రహం కలగాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. ముస్లిం సోదరులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. అల్లా దయతో రానున్న రోజుల్లో మంచి పరిపాలన జరగాలని అల్లా ఆశీస్సులతో ప్రభుత్వాన్ని ఆశీస్సులు ఇచ్చి మీ అందరికీ మరింత సేవలు చేసే భాగ్యాన్ని మా ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మీరు ఎన్నుకోబడిన నాకు కూడా అల్లా ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికి కూడా మరొకసారి బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తాం. రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి, టీడీపీ నాయకులు, మచిలీపట్నం శాసనసభ్యులు కొల్లు రవీంద్రను, ఉంగుటూరు శాసనసభ్యులు పసుమట్ల ధర్మరాజు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
పూల బొకే ఇచ్చి శాలువా కప్పి సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్, తెనాలి శాసనసభ్యులు, రాష్ట్ర ఆహార పౌర సరఫరాల వినియోగదారుల వ్యవసాయ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ను ఉంగుటూరు శాసనసభ్యులు పసుమట్ల ధర్మరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. బొకే ఇచ్చి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు వంగ రఘు, తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ ఏఎంసీ చైర్మన్ పాతూరు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు బక్రీద్ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల బాబ్జీ శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా నిర్వహించే పండుగ బక్రీద్ అన్నారు. హిందూ ముస్లిం బాయి బాయి అనుకునే పండుగ అన్నారు. తాడేపూడెం హిందూ ముస్లింలందరూ కలిసిమెలిసి పనిచేస్తారన్నారు. ప్రార్థనా మందిరాల్లో ఘనంగా నిర్వహించిన ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం సోదరులందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులందరూ కూడా వారి వారి ప్రార్థనా మందిరాల్లో ఈవేళ బక్రీద్ ఘనంగా జరుపుకుని, మరి ఇక్కడ భారతదేశంలో ఒక మతం, ఒక కులం అనేది లేకోకుండా ఈ బక్రీద్ అందరూ కూడా హిందువులు కూడా పాలు పంచుకునే పండుగగా బక్రీద్ని మరి ప్రతి ఒక్కరూ కూడా బక్రీద్ శుభాకాంక్షలు ఒకరికొకరు తెలియజేస్తూ మరి హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే పండుగ వాతావరణం. ఇలాంటి పండుగలు మరిన్ని రావాలని, ముస్లింలు హిందువులు అందరూ కూడా ఐకమత్యంగా పనిచేయాలని చెప్పి, అలాగే ఈ తాడేపల్లిగూడెంలో ఎప్పుడూ కూడా ముస్లింలు హిందువులు అనే భేదం లేకోకుండా అందరూ కలిసికట్టుగా ఉండటం జరుగుతుంది. అదే ప్రకారంగా ఎప్పుడూ కూడా అందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పి మరొక్కసారి ముస్లిం సోదరులందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. స్థానిక పెద్ద మసీదులో బక్రీద్ పండుగ సందర్భంగా ఉదయం 8:15 బక్రీద్ నమాజ్ ప్రారంభించారు. ముస్లిం పెద్దల ఆధ్వర్యంలో ప్రార్థన జరిపారు. మసీదు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పేదలకు ఆర్థిక సహాయం చేశారు. మరి బక్రీద్ అంటే, ఈదుల్ అదహా అంటే అల్లా యొక్క ఆజ్ఞ, అల్లాహుతాలా యొక్క ఆజ్ఞ ప్రకారంగా ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాంని ఆజ్ఞాపించారు. నీ దగ్గర ప్రీతిపాత్రమైనటువంటి వస్తువు ఏదైనా ఉంటే నా మీద నాకు కుర్బానీ ఇమ్మని చెప్పేసి అప్పుడు అల్లా యొక్క ఆజ్ఞని అనుసరించి ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం వారు తమ లేక పుట్టిన ఏకైక సంతానం ప్రవక్త హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాంను తన యొక్క ప్రీతిపాత్రమైనటువంటి కొడుకును అల్లా పేరు మీద కుర్బానీ ఇవ్వడానికని చెప్పేసి మక్కా నగరం నందు మక్కా నగరానికి దగ్గరలో ఉన్నటువంటి మీనా అనే ఒక చోటకి తీసుకెళ్ళినప్పుడు మరి అక్కడ అల్లా పేరుతో మరి కుర్బానీ ఇవ్వడానికి మరి ప్రయత్నించినప్పుడు అల్లాహతాలా యొక్క ఆజ్ఞతో మరి కొడుకు యొక్క కుర్బానీని మరి పొట్టేలు రూపేణ మరి మారినటువంటి ఈ యొక్క ఆజ్ఞ అనుసారం మరి ముస్లింలు ప్రపంచవ్యాప్తంగా దాన్ని అనుసరిస్తూ మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నత్ను ఆచరిస్తూ మనం ఈ బక్రీద్ పండుగ చేసుకుంటాం. భీమడోలలో ప్రధాని మోడీ, సీఎం చిత్రపటాలకు దివ్యాంగులు పాలాభిషేకం చేశారు. విభిన్న ప్రతిభావంతులైన వికలాంగులకు 3,000 నుండి 6,000కు పెన్షన్ పెంచినందుకు ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఏలూరు జిల్లా విహెచ్పిఎస్ అధ్యక్షులు మామిడిపల్లి నాగభూషణం, నాయకులు జ్యోతి, నక్కారాము, ఉండ్రు బెంజమిన్, ఎంఆర్పీఎస్ నాయకులు బయ్యారపు రాజేశ్వరరావు, నమ్మిన లక్ష్మీకుమారి, నమ్మిన నాగార్జున, తాళూరి నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. విహెచ్పిఎస్ వికలాంగులకి 6,000 పెంచడం అనేది ఆనందదాయకం. అలాగే వృద్ధులకు కూడా 4,000 పెంచడం కూడా మరి కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. మేము ఈ రోజున ఈ విషయంలో పోరాటం 2007లో మొదలెట్టి మరి 1575తో మొదలెట్టాము. 6,000 జూలై 1వ తారీఖున నా వికలాంగుల సోదరులందరూ కూడా తీసుకోవడంలో
మరి ముందుంటారని, అలాగే ఈ ఎన్డీఏ కూటమి గెలవడానికి కూడా మరి విహెచ్పిఎస్ వికలాంగులు అందరూ ఐక్యంగా నడిచి ఎంఆర్పిఎస్ కూడా ప్రతి గ్రామానికి గడప కూడా కష్టపడి ప్రతి గడప నుంచి కూడా ఉవ్వెత్తున వచ్చి ఓటు ద్వారా తన అభిమానాన్ని తెలియజేసుకుని మరి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసి పవన్ కళ్యాణ్ గారిని ఉప ముఖ్యమంత్రి చేసిన ఘనత విహెచ్పిఎస్ మరి ఎంఆర్పిఎస్ కి దక్కుతుందని ఈ సందర్భంగా మరి తెలియజేస్తున్నాము. అలాగే రాబోయే కాలంలో మరి ఎస్సీ వర్గీకరణ అంశం మీద కూడా చంద్రబాబు నాయుడు తీవ్రంగా మరి పట్టుబట్టి కృషి చేస్తున్నారు. మరి సుప్రీంకోర్టులో ఉన్న తీర్పు రాజ్యం వెలువడిన వెంటనే మరి చంద్రబాబు నాయుడు గారు మరి వర్గీకరణ చేస్తారని హామీ ఇచ్చారు. మరి కృష్ణమాధికారి యొక్క ఆలోచన విహెచ్పిఎస్ అలాగే ఎంఆర్పిఎస్ యొక్క మరి ఫలితాలు సాధించే దిశగా ఆయన మరి ప్రయాణం చేసి 2003లోనే 6,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ వికలాంగులందరి కళ్ళల్లో ఆనందం కనిపించేలాగా తీసుకున్న నిర్ణయాన్ని మేమంతా స్వాగతిస్తున్నామని మాన్యశ్రీ మందకృష్ణ మాదిక్ గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర 2 నెలల క్రితం ఎలక్షన్ క్యాంపింగ్ లో వెళ్ళి సత్తెనపల్లిలో వికలాంగులకి అలాగే వృద్ధులకి అందరికీ కూడా పెన్షన్ పెంచాలని అడగడంతోనే ఆయన మన ఎన్డీఏ కూటమి రాగానే వికలాంగులకి వృద్ధులకి అందరికీ కూడా ఫస్ట్ సంతకాల్లో నా సంతకం బలమైన సంతకం ఉంటుంది, మీరు అందరూ కూడా గట్టిగా ఎన్డీఏకి సపోర్ట్ చేయమని చెప్పి అడగడం, అలాగే మేము సపోర్ట్ చేసాం. ఎంఆర్పిఎస్ కానీ విహెచ్పిఎస్ కానీ మందకృష్ణ మాదిక్ గారికి 2 కళ్ళు, ఆ 2 కళ్ళు కూడా చాలా కష్టపడి ప్రతి జిల్లాలో ఏలూరు జిల్లాలో ప్రతి చోటకి తిరిగి ఈ ఏలూరు జిల్లాలో కూడా ఎక్కడ కూడా వేరేది రాకుండా ఓన్లీ ఎన్డీఏ సభ్యులే గెలిచేటట్టు ఎంపీ గారు కూడా రావడం, మాకు అన్నగారు సంతకం కూడా వికలాంగులకి 6,000 రూపాయలు పెంచడం, అందరూ కూడా ఈ రోజు పాలాభిషేకం చేసి చంద్రబాబు నాయుడు గారికి మందకృష్ణ మాదిక్ గారికి కృతజ్ఞతలు తెలుసుకున్నాం. నో ఫుడ్ వేస్ట్ సేవా సంస్థ సభ్యులు శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాసును మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తమ్మారెడ్డి బాలబ్రహ్మం మాట్లాడుతూ 2015లో 2 లక్షల విలువైన వాహనాన్ని బొలిశెట్టి శ్రీనివాస్ అందించారని గుర్తు చేశారు. ఇప్పటి వరకు 1,20,000 ప్లేట్లు ఆహారాన్ని సేకరించి పేదలకు పంపిణీ చేశామన్నారు. కోవిడ్ సమయంలో 30 లక్షల ఆహారాన్ని అందించామన్నారు. కార్యక్రమాలకు బొలిశెట్టి శ్రీనివాస్ ఇచ్చిన మారుతి ఇకో వాహనం చాలా ఉపయోగపడిందన్నారు. కార్యక్రమంలో ఎగ్గిన శరత్ కుమార్, ఎల్లపు విజయసారథి, ముళ్ళు వలస చక్రవర్తి, శివ, రమేష్ తదితరులు పాల్గొన్నారు. 2015లో నేను ఎగ్గిన శరత్బాబు గారు మరికొంతమంది ఈ ఆహార వృధాన్ని అరికెట్టే భాగంగా నో ఫుడ్ వేస్ట్ అనే సంస్థ యొక్క ఎన్జిఓ యొక్క బ్రాంచ్ని మేము ఇక్కడ తీసుకురావడం జరిగిందండి. అప్పుడు మేము ఫంక్షన్లోని గట్ట మిగిలిన ఆహార పదార్థాలని మేము కలెక్ట్ చేసి పేదలకు పంచడం జరుగుతుంది. 2015 నుంచి కూడా మా సేవలకు మెచ్చి ఇప్పుడు మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు 2 లక్షల రూపాయలు విలువ చేసే ఈ మారుతి ఎకో వ్యాన్ని మేము ఆహారాన్ని పట్టుకెళ్ళడానికి డిస్ట్రిబ్యూట్ చేయడానికి వీలుగా మాకు బహుకరించారు. అప్పటి నుంచి కూడా మేము నిర్విరామంగా మేము గత 8 సంవత్సరాల నుంచి కూడా మేము ఈ సేవలు మన తాడేపల్లిగూడెం పట్టణంలో చేస్తున్నామండి. అలాగే అసలు ఆంధ్రప్రదేశ్లోనే మన తాడేపల్లిగూడెంలో ఈ సేవ లభ్యం అవడం మాకు గర్వకారణంగా ఉంది. అలాగే కోవిడ్ సమయంలో కూడా రేషన్ కిట్లు అని, మెడిసిన్స్ అని, హెల్త్ ఫుడ్స్ అని రకరకాలవి సుమారుగా 30 లక్షల రూపాయలు విలువ చేసే ఆహార పదార్థాలని వివిధ రకాల స్పాన్సర్ ద్వారా మేము ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఇచ్చిన సహకారంతో మాకు అది వ్యాన్ చాలా ఉపయోగపడిందండి, వెహికల్ చాలా ఉపయోగపడింది. మేము ఆయనకి సర్వదా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మా నో ఫుడ్ వేస్ట్ తాడేపల్లిగూడెం శాఖ నుంచి మేము ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే, ఎక్కడైనా ఆహారం మిగిలితే కనుక 50 మందికి మించి ఆహారం మిగిలితే కనుక మా నో ఫుడ్ వేస్ట్కి కాల్ చేయండి. మా నో ఫుడ్ వేస్ట్కి కాల్ చేస్తే మీ ఇంటికి వచ్చి మీ దగ్గర ఉన్న ఆహార పదార్థాలు సేకరించి ఎవరైతే పేదవారు ఆకలితో ఉన్నవారు అలాంటి వాళ్ళకి పంచిపెట్టడం జరుగుతుంది. ఒక రైతు ధాన్యం పండించడానికి కానీ కూరగాయలు పండించడానికి కానీ ఎంతో శ్రమ పడితే కానీ మనకు ఆహార పదార్థం మన దగ్గరికి రాదు. వచ్చిందాన్ని వెంటనే వృధా చేసి నేల పడిసే కంటే మాకు 1 గంట టైం ఇస్తే కనుక మేము దాన్ని యూటిలైజ్ చేయడానికి ఉంటుంది. మా నో ఫుడ్ వేస్ట్ ఫోన్ నెంబర్ 9014533166 9014533166. థ్యాంక్ యూ. తాడేపూడెం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న చిన్న మసీదులో బక్రీద్ సందర్భంగా సోమవారం ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ఖురాన్లో చెప్పిన విధంగా బక్రీద్ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పేదవారికి ఆర్థిక సహాయం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పవిత్ర దినాన ఇది జిల్హిజ్జా అనే మాసం. ఈ మాసంలో మెయిన్ ఉద్దేశం ఏమిటంటే ముస్లింలు ఈ మాసం యొక్క 10 రోజులు
అల్లా యొక్క చాలా ఔన్నత్యాన్ని కలిగి ఉంటాయి. ఈ మాసంలోనే హజ్ యాత్ర జరుగుతుంది. ఈ హజ్ యాత్ర అయిపోయినటువంటి చివరి రోజు 10వ జిల్హిజ్జా అనగా ఈరోజు పండగ జరుపుకుంటారు. హజ్ సమాప్తం అయిపోయిన తర్వాత ముస్లింలేతరులు మరియు ఎవరైతే హజ్లో పాల్గొనలేదో మిగిలిన వారంతా వాళ్ళ ఊర్లలో ఈ రోజున బక్రీద్ పండగ అనేది, ఈదుల్ అధా అనేది చేసుకోవడం జరుగుతుందన్నమాట. ఈ పండగ సందర్భంగా ముస్లింలు ఏదైతే ఇబ్రాహీం అలైహిస్సలాం ప్రవక్త అబ్రహాం గారి ఆచరణ ఏదైతే ఉందో దాన్నే ఆచరిస్తూ అల్లా యొక్క పేరు మీద వాళ్ళు ఏదైతే డబ్బున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక జంతువుని అల్లా పేరు మీద ఇచ్చేసి దాన్ని వాళ్ళు తిని ఎక్కువ భాగాన్ని ముస్లింలేతరులకైనా కానీ ఎవరైనా పేదవాళ్ళు ఉంటే కానీ వాళ్ళకి పంచడం జరుగుతుందన్నమాట. ఈ ఈదుకి మేము ఒక మంచి గొర్రెను కోసి అందరినీ పంచిపెడతాము. బీద వాళ్ళకి, అందరికీ, ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి అందరికీ పంచిపెడతాం. అందరికీ కూడా సరి సమానంగా చూసుకుంటాము. ఈ విధంగా చేస్తే చాలా ప్రేమానురాగాలు వస్తాయి. మరియు బీదవాళ్ళు సంవత్సరం అంతా వాళ్ళు మాంసం తినలేకపోతారు. ఈ రోజులలో వారికి మాంసం చాలా దొరుకుతుంది. వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు అన్నమాట. శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాసును నియోజకవర్గ అర్బన్ హెల్త్ సెంటర్ డాక్టర్లు, సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్స్, ఉపాధ్యాయులు, పట్టణ ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పుష్పగుచ్చాలు, పూలమాలలు, శాలువాలు వేసి అభినందనలు తెలిపారు. భీమవరం మండల వ్యాప్తంగా ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో బక్రీద్ పౌర్ణమి జరుపుకున్నారు. ఇస్లాం ప్రవక్తల త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగని భీమవరం మసీద్ కమిటీ చైర్మన్ షేక్ హసీనా పేర్కొన్నారు. మండలంలో భీమవరం, పలసానిపల్లి, అంబరపేట, పాతూరు, గుండుగోలు, పోలా మసీదులలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మసీద్ హమాము దిల్దాద్ నేతృత్వంలో సామూహిక ప్రార్థనలు జరిపి దువా చేశారు. షేక్ హసీనా మాట్లాడుతూ ప్రవక్త హజరత్ ఇబ్రహీం త్యాగం ఆదర్శనీయమన్నారు. ఇస్లాం సూచించిన సన్మార్గంలో నడిచి పేదలకు దాన ధర్మాలు చేయాలని, పేదరికం లేని సమాజం నిర్మాణం కోసం కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో షహాన్సా, సిద్దిక్, షరీఫ్, రసూల్, జానీ తదితరులు పాల్గొన్నారు. ఇబ్రహీం అలైహిస్సలాం వారి ఏదైతే మరి ఆయన త్యాగాన్ని నిరూపించారో, ఆయన మార్గంలో త్యాగాలే అంటే ఇస్లాంకి ఏంటంటే త్యాగం ఉన్న నా పిల్లల్లో ఈ త్యాగం అనేది చాలా ఇంపార్టెంట్. ఏదైతే మన ఇస్లాం ఉందో అలాగే ఆ త్యాగాన్ని స్మరించుకుంటూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మరి బక్రీద్ జరుపుకుంటున్నాం. మరి ప్రతి ఒక్కరు కూడా మరి సన్మార్గంలో నడవాలని ఏదైతే ఖురాన్ ప్రబోధించిందో, మా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరి మన అల్లాహ్ ప్రసాదించినటువంటి ఆ ఖురాన్ మార్గంలో ప్రతి మానవాళి కూడా సన్మార్గం ప్రయాణించాలని ఆ త్యాగాన్ని స్మరించుకుంటూ ఈరోజు ఈదుల్ అదా నమాజ్ని మా భీమవరం మసీదులో మరి మండల మసీదు ముస్లిమ్స్ అందరూ కూడా మరి ఈరోజు ఇక్కడ నమాజ్ చేసుకోవడం జరిగింది. ఏకాదశి సందర్భంగా తాడేపుగూడెం పెద్ద శివాలయంలో శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామివారికి విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు, ఏకావార మహాన్యాస రుద్రాభిషేకాలు నిర్వహించారు. సోమవారం ఉదయం నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మెట్టోపురగూడెం బీవీఆర్ అగ్రో ఇండస్ట్రీస్, వంకాయల సూర్యనారాయణ, లక్ష్మీ కుమార్లు, రామ్ కుమార్, శ్యామ్ కుమార్ సహకారంతో ప్రసాదం, అన్న సమారాధన నిర్వహించారు. శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి దేవాలయం పెద్ద శివాలయం నందు ఈరోజు సోమవారం సందర్భంగా, సోమవారము మళ్ళీ ఏకాదశి సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి స్వామివారికి విశేష పూజలు, అర్చనలు, అభిషేకములు, అలాగే ఏకవార మహాన్యాస రుద్రాభిషేకాలు నిర్వహించబడింది. అనంతరం 6 గంటల నుంచి ప్రసాద వితరణ, అలాగే 12 గంటల నుంచి అన్నసమారాధన నిర్వహించబడింది. ఈ రోజున ఉదయం నుంచి ప్రసాదం మరియు అన్నసమారాధన దాతలు శ్రీ వివిఆర్ అగ్రో ఇండస్ట్రీస్, మెట్టపురగూడెం ప్రొపరేటర్స్
శ్రీ వంకాయల సూర్యనారాయణ గారు, సూర్యబాబు గారు, వారి ధర్మపత్ని శ్రీలక్ష్మి దంపతులు, వారి కుమారుడు రామ్ కుమార్, శ్యామ్ కుమార్, వారి కుటుంబ సభ్యులచే ఈ రోజున ఉదయం నుంచి ప్రసాద వితరణ మరియు అన్న సమాధానం నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజున ఏకాదశి సోమవారం చాలా విశిష్టమైన రోజు. అందులోని అన్నదానంలో కూడా అన్నదానం గొప్పదానం అంటారు. అందులో ఈవేళ ఏకాదశి రోజున ఈ అన్నదానం చేసిన దాతలకు ఆ పరమేశ్వరుడు ఆరోగ్యాలను ప్రసాదించి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసే శక్తిని వారికి ప్రసాదించాలని ఈ అన్నదాన కమిటీ తరఫున కోరి ప్రార్థిస్తున్నాం. నిర్జల ఏకాదశి సందర్భంగా స్థానిక రామచంద్రపేట శ్రీకృష్ణ యోగ ధ్యాన మందిరంలో సోమవారం ప్రత్యేక పూజ నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆదూరి సాయికిరణ్చే పంచామృత అభిషేకము, సహస్రనామార్చన ఘనంగా నిర్వహించారు. స్వామివారికి నూతన పట్టు వస్త్రాలు, పూలమాలలతో అలంకరించారు. సామూహిక భగవద్గీత పారాయణలో నడిపల్లి కాశీ అన్నపూర్ణ, మారిశెట్టి వెంకటలక్ష్మి, బొబ్బులి వెంకటలక్ష్మి, నక్కా రామలక్ష్మి, కాకర్ల ధనలక్ష్మి పాల్గొన్నారు. మందిర కార్యదర్శి ఇందుకూరి మోహన్ రాజు పర్యవేక్షణలో కార్యక్రమాలు జరిగాయి. కృష్ణవేణి మాతాజీ శిష్యులచే సత్సంగం జరిగింది. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.